హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ నేను లేచిన నేను టీ అప్పుడప్పుడు తాగుతాను, కానీ టీ తాగడం తగ్గించాను. మార్నింగే నేను గ్రీన్ టీ తాగుతాను. గ్రీన్ టీ తాగి నా డే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మా అబ్బాయికి ఆఫీస్ సెలవు. మా అమ్మాయి ఒక్కతే వెళ్తుంది ఆఫీస్కి. ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇడ్లీ చేసి పల్లీ చట్నీ చేసి టిఫిన్ ఇడ్లీ తినేసి ఇడ్లీయే పట్టుకెళ్ళిపోమందామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ తాగేసి ఆ తర్వాత కొంచెంసేపు అలాగా ఆస్వాదిస్తూ కొంచెంసేపు అలా కూర్చుని టీ తాగేసి తర్వాత ఇడ్లీ స్టార్ట్ చేస్తాను. ఇడ్లీయే పెట్టేస్తాను లంచ్ కూడా అనుకుంటున్నాను. మా చిట్టి అయితే ఏం చేసిందంటే దానికి ఒక చివర ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో పెడతాం పడుకున్నప్పుడు. నైట్ ఏం చేసిందంటే ఇంకా అసలు ఆ రూమ్లోకి వెళ్ళనని చెప్పేసి ఇంట్లోనే తిరుగుతుంటే మేము పడుకున్న రూమ్లోనే పడుకోబెట్టుకున్నాం. దాన్ని కూడా ఉంచుకున్నమాట. ఏం చేసింది, పొద్దున్న మేము 6కి లెగిసినాడు. సరే బయట తిరుగుతుందిలే అని డోర్ తీసి ఉంచేసాను. అది గేట్ వరకు వెళ్ళిపోయిందంట. మా హస్బెండ్ చూసి తీసుకొచ్చి లోపల పెడదామంటే చాలా ఏడిపించేసిందంట. అలా తిరిగి ఏడిపించేసిందని పొద్దున్న చెప్తున్నారు లేచిన వెంటనే. పల్లీ చట్నీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నాకు బ్యూటీ పార్లర్ అంటే ఇష్టం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కన్నా నాకు అప్పుడు నేను కాకినాడలో మా ఆంధ్రాలో ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషను, ఆ వర్క్, ఆ ప్రొఫెషను, నేను అలా ఉంటేనే నాకు ఇష్టం, ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు అని అన్నాను కదా. అంటే ఇంట్లో వంట చేయడం, హోమ్ మేకర్గా ఉండడం తప్పని నేను అనలేదు. అది నా ఉద్దేశం కాదు. ఏంటంటే నాకు అలా ఉంటే ఇష్టం అన్నాను. కానీ ఒకటి చెప్పనా మీకు, నేను అలా ఉన్నప్పుడు కొన్ని లక్షలు నష్టపోయాను. ఇలా ఉన్నప్పుడు అసలు నేనేమీ నష్టపోలేదు. అలా ఉంటే బెటర్ అంటారా, ఇలా ఉంటే బెటర్ అంటారా? మీరే నాకు కామెంట్ చేయండి. కొన్ని లక్షలు నేను అలాగా నా పార్లర్ వర్క్ చేస్తూ ఇలా బిజీగా ఉంటూ ఇంకో 2 అమ్మాయిలు నాతో ఉంటూ హోమ్ సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని అన్నాను కదా. అంటే మనం ఇండివిజువల్గా సంపాదించి ఇండివిజువల్గా ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటాం, కానీ అది అందరికీ సెట్ అవ్వదు చెప్పాలంటే. తెలుసా, నేను అలా ఉన్నప్పుడు అది నా లైఫ్, అలా ఉండాలి అని అన్నాను కదా. నా గోల్స్ ఇవి అన్నాను కదా. నా గోల్స్ ఉన్నాయి. నా గోల్స్ అవే. కారు కొనుక్కోవడం, కారులో తిరగడం, నాకు నచ్చిన వర్క్ చేయడం అదే. కానీ నేను ఆ విధంగా అంటే నా పెళ్ళయ్యి ఒక 28 ఇయర్స్ అయింది నా మ్యారేజ్ అయ్యి. నా మ్యారేజ్ అయ్యాక ఒక 3 ఇయర్స్ నేను ఇంట్లోనే ఉన్నాను. 3 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను. అంటే 28 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో 5 ఇయర్స్ ఇంట్లో ఉన్నానంటే ఇంకా 23 ఇయర్స్. ఆ 23 ఇయర్స్లో మళ్ళీ మీరు మేము హైదరాబాద్ వచ్చి 7 ఇయర్స్ అయింది. ఆ 7 ఇయర్స్ మైనస్ చేయండి. 23 ఇయర్స్లో 7 ఇయర్స్ మైనస్ చేస్తే 16 ఇయర్స్ 15 ఇయర్స్ మామూలుగా చెప్తున్నాను ఉజ్జాయింపుకి. ఆ ఇయర్స్లో నేను కొన్ని లక్షలు, వేలు కాదు, రూపాయలు కాదు, కొన్ని లక్షలు నష్టపోయాను నేను. కానీ ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా, నాకు ఇష్టం లేని లైఫ్ లీడ్ చేస్తున్నా నేను బెటర్గా ఉండగలుగుతున్నాను. అంటే బెటర్గా అంటే నష్టపోవట్లేదు. అలాగని లక్షలు సంపాదించేస్తున్నావా అంటే కాదు. అంటే నేను అలా ఉన్నప్పుడు కొన్ని లక్షలు నష్టపోయాను అని అన్నాను కదా. ఇప్పుడు నేను ఇలా ఇంట్లో నాకు నచ్చని విధంగా, అంటే నాకు ఇష్టం లేకుండా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఇది కాదు నా లైఫ్ అని అన్నాను కదా.